చూడండి, అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్థుతులపైన ఆసీనుడైన దేవునికి స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతా ప్రభు నీ సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభు. రాత్రంతా కాచి కాపాడి ఉదయకాల సమయంలో నేను పెట్టిన నీకు స్తోత్రాలు నాయన ప్రభు. వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయించే ప్రభు. మాకు మారు మనసు దయచే ప్రభు. విరిగి నలిగిన హృదయంను దయచేయమని, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1-17 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిన, అదేదనగా సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటమును ఉండెను. ఆమె గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములతో మూడవ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనులను ఇనుప దండముతో ఏలైనను మేక యొక్క మగ శిశువును ఆమె అనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కనబడెను. ఎలాగూ అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద కనబడి చంద్రుడు శిరసయ్యున్నాడు. 12 నక్షత్రముల కిరీటము ధరించుకున్నాడు. ఆమె ఎలా ఉన్నది? గర్భవేదనతో, స్త్రీ ప్రసవ వేదనచో పడుచు పరలోకమందు ఇంకొక 3వ సూచన కనబడింది. అది మహాఘట సర్పమును, అతని తల మీద 7 కొమ్మెలను 7 కిరీటములు ఉన్నవి. ఆమె తోక ఎలా ఉంది? నక్షత్రములతో 3వ భాగం అంతా కూడా నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. దాన్ని భూమి మీద పడవేసిన ఆ స్త్రీ కనగానే ఆమె యొక్క శిశువును మృంగివేయుటకు ఘటసర్పము కాచుకుని ఉన్నది, అక్కడ నిలవబడి ఉన్నది. కానీ దేవుని సమస్త జనులకు కూడా ఇది ఇనపదండముతోనూ ఏలైనతోనూ కనపడినని అంటున్నాడు. ఆ శిశువు దేవుని యొద్దకు సింహాసనము వద్దకును కొనుపోబడెను. స్త్రీ కనగానే ఆ సాతాను ఘటసర్పము వచ్చి అది మింగివేయాలని ఉన్నది. కానీ దేవుడైతే మహాసింహాసనము మీదకి ఆమె శిశువుని తీసుకుని వెళ్ళిపోయాను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిన అచట వారు 1260 దినములు ఆమెను పోషించవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఏలును అతని